గతంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అమ్మ మొగుడు చెప్పాడా నీకు అంటూ మాట్లాడి నా బొచ్చే ఉన్న బీగుతారా అంటూ మాట్లాడిన కొడాలి నాని ఈ రోజు తన మీద నమోదైన కేసులో నాకు ముందస్తు బెయిల్ కావాలి 41A ప్రకారం నోటీస్ ఇచ్చి విచారణ జరిపించండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఆ ఏదైతే కనుక ఆ పొగరు అదంతా ఏమైపోయింది ఈ రోజు కొడాలి నానికి? ఎవరంటే అధికారం ఉన్న అన్నాళ్ళు వాళ్ళకి కన్ను మిన్ను కానరాలా, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది పడితే అది మాట్లాడారు. అసలు సీఎం ఒకనొకప్పుడు చంద్రబాబు గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచినోడు ఆ కొడాలి నాని అనేవాడు. ఇవాళ మర్చిపోయి గురువు గారు లాంటి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా, ఎందుకంటే గంజాయి తాగుతున్నాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాపిస్తున్నాడో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అధికారం ఉంది కదా, ఇక మనల్ని పీకుతామా, ఇక ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 30 ఏళ్ళు మేమే అధికారం అని, అది అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ప్రజలు అన్నీ గమనించారు. నాకు 11 సీట్లకు పరిమితం చేయగానే ఇక భయం పట్టుకుంది. అందుకని వీళ్ళు ఏం మాట్లాడలేరు. ఆ రోజు ఉండ అహం ఇది అన్నీ ఎందుకంటే ఇవాళ ఉండవు. ఎందుకంటే లాగి తంతారు. ఇంకా తనలా మనోళ్ళు అసలు ఒక లేకంగా ఈ పాటికి ఎప్పుడో బజారు పిలిచి తనాల్సింది వాడిని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు నోరు పారేస్తున్నాడు. అధికారం ఉంటుంది, అధికారం ఎప్పుడు శాశ్వతం కదని తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇవాళ ఏమైంది మరి, తన దాకా వచ్చినప్పుడు మరి ఎందుకు కోర్టుకు పరిగెత్తలేదు? ఏం బిక్కుంటారు? ఇంటికాడ ఉండొచ్చుగా, ఎందుకు పోయాడు కోర్టుకి? భయం. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఈ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కటానికి ఈ కేసులు పెడుతున్నారు, దొంగ కేసులు, వీటిని మేము ఎదుర్కొంటాం అని చెప్తూనే మళ్ళీ హైకోర్టులకి, అలాగే మా మీద కేసు నమోదు చేయడానికి వీలు లేదంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ల కోసం, లేదంటే ముందస్తు పిటిషన్లు వేయటం, మా మీద కేసు నమోదు చేయడానికి వీలు లేదు, మాకు సంబంధం లేదంటూ పిటిషన్లు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇంకా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసేది చాలా తక్కువ. వీళ్ళ మీద వీళ్ళు చేసిన అరాచకాలు ఏంది? అసలు వాళ్లే కొడతాం, దెబ్బలు తినని జైల్లో ఇప్పించారు ఆనాడు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థను ఇష్టానుసారంగా వాడుకున్నారు. చట్టాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని బెదిరించి, పోలీసు వాళ్ళని బెదిరించి కానీ ఇంకో రకం కానీ వాళ్ళు కూడా బెదిరిపోయి ఏదో ఇష్టం వచ్చినట్టు చేశారు కొంతమంది పోలీసు వ్యవస్థ. అది మంచి పద్ధతి కాదని ప్రజలు మంచి తీర్పిచ్చారు. ఇవాళ కోర్టుకు మేము ఎందుకు వెళ్ళాలా అనే మాట ఇలా మాట్లాడతానికి లేదు, తంతారు అంతున్నాయి. కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అనే మాట. చట్టం దాని పని దాన్ని చేసుకుంటుందిగా, మీకులాగా ఎట్టబడితే అటు చేయాల. మీరే ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రజలను కొట్టారు. ఇప్పుడు కూడా ఈవెన్ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా మీరే హత్యలు చేస్తున్నారు. హత్యలు చేసేది కూడా మీరే. ఇప్పుడు కూడా మీ ఇంకా స్వభావం పోలా, నేర్చుకోండి. ఇప్పటికైనా ప్రజల్లో తిరగాల. మళ్ళీ మేము మీరు అధికారంలోకి రావాలని అనుకుంటే ప్రజలతోటి మమేకమండి, మంచి చెడులు మాట్లాడితే సరిపోయింది. అసెంబ్లీకి పోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఇక్కడ ఇంకా కూర్చొని ఏదో మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా మీకు హత్యలు చేయడానికి టైం ఎవరు? ఎందుకంటే ప్రజలే తిరగబడతారు. ఒకవేళ బాబు గారు ఏదో అన్ని చట్టం ప్రకారం చూసుకోవాలా, చట్టం ప్రకారం చేయాలంటారు, కానీ మరీ ఇసిగిపోయి ఉంటే మాత్రం ప్రజలే ఎదురు తిరిగి తంతారు. ఇప్పుడు ఏదైతే మీరు హత్యల గురించి మాట్లాడారో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో హత్య రాజకీయాలకు నేను దూరం అంటున్నారు, మరోవైపు చూస్తే తెలుగుదేశం కార్యకర్తలు వరుస హత్యలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఏదైతే ఈ 9 నెలల కాలంలోనే దాదాపు 9 మందిని చంపటం కానీ, ఒక నలుగురి మీద హత్యా ప్రయత్నం కానీ జరిగింది. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎదిరించండి, మీరు తిరగబడండి అంటూ మాట్లాడుతున్న మాటలు, ఆ తిరగబడండి అంటంలోనే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? ఇంకా కొంతమంది పిచ్చోళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేవాళ్ళు ఉన్నారు. గతంలో ఏంటంటే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చేస్తారని ఒకసారి నమ్మి ప్రజలు మంచి తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఒకళ్ళు ఏమిటాకులు వాళ్ళ నాయకులే మనం ఈ పార్టీలో ఉంటాం ఇంద్రబాబు ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్సీలు ఏది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ కాలం ఉన్నా కానీ కూడా నిన్న మన మర్రి రాజశేఖర్ గారు కూడా అదే పరిస్థితి. 4 సంవత్సరాలు దాదాపు 4.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఆయనకి. అయినా కానీ ఎమ్మెల్సీ పదవి వదులుకొని రాజీనామా చేశారంటే అర్థం ఏంటి? జగన్ ఎట్లాంటి వాడు అనేది తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో అతని పాత్ర పోషించాల్సిన పాత్ర సరిగా పోషిస్తల ప్రజల తరపున. అందుకని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదని అనుకున్నారు. ఇంకా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే దారి లేక ఎటుబడి ఆయన దారి లేక ఎటు పోవాలా ఏందని తెలియక కానీ ఏదైనా కానీ ఉండదు అనుభవిస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా చాలా మంది బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. రాజీనామా చేసి ఖాళీగానే ఉంటారు తప్ప వేరే పార్టీలోకి పోతారా లేదని తర్వాత సంగతి. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, నేను ఖాళీగానే ఉంటాను ఎటు పోను అని రాజీనామా చేశాడు. మరి విజయసాయి రెడ్డి అంటే జనరల్గా సెకండ్ కేటగిరీ వైసీపీలో ఒకప్పుడు. మరి అట్లాంటి వాళ్ళే రాజీనామా చేసి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలా. అంటే ఇక్కడ నమ్మక ద్రోహం చేశాడు విజయసాయి రెడ్డి అంటూ మరి అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా. మరి నమ్మక ద్రోహం చేస్తే అడగమని పోయి ఆయన దగ్గరకు పోయి అంబటి రాంబాబుని, విజయసాయి రెడ్డి గారు మీరు ఏంది పని చేశారని అడగమను. ఇతనికే తికాన లేదు అడగపోయి ఉండటానికి. జగన్మోహన్ రెడ్డిని అడగమను, ఏందని మన వాళ్ళందరూ పోతున్నారు, ఏం జరుగుతుంది ఏందని అడగమని. ఇతను ఏంది అడిగేది?
ఊరికి ఏడ మాటలు చెప్పడమే గుంటూరులో బజార్లో. ఆడ బొమ్మను అసలు వీళ్ళు గేట్ కాడికి ఎంట్రన్స్ ఉంది వీళ్ళకి. అయ్యో పిలిచి ఛాంబర్ లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఏడా ఇప్పుడు ఆయనకేదో అవసరం వచ్చినట్టు పిలుతాడు తప్ప వీళ్ళ అవసరానికి ఏం పిలవడు, ప్రజల అవసరానికి పిలవడు. ఎడం సంతకాలు పెట్టాల్సి వచ్చింది వీళ్ళు, ఆడ పిలుతాడు వీళ్ళని సంతకాల సేకరణే అంటారు. అంతే. అంతేగాని ఇంక రెండో మాట లేదు వీళ్ళకి, ఆ సీన్ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా నేను మారాను జగన్ 2.0 చూస్తారు అన్న తర్వాత కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులను ఎవరిని కలవట్లేదే కదా. ఏమి లేదు, తెలిసిందే కదా మనందరికి. అసలు ఇక్కడ ఉన్నాడా, ప్యాలెస్ లో వస్తే 2 రోజులు ఉంటాడు, లోపల ఏడో ఉంటాడు. ఏదో ఆ అవసరానికి మమ్మ అనిపించడం కోసం పార్టీ వాళ్ళని పిలుస్తున్నాము చేస్తున్నాం అంటాడు. ఇప్పటికీ గెలిచిన నేను ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పినాక ఎన్ని వాయిదాలు వేసాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అప్పుడే తొందర ఏముంది అంటున్నాడు కదా. మరి ముందెందుకు చెప్పాలి నేను రేపు వస్తున్నా ఎల్లుండి వస్తున్నా అని ఎందుకు చెప్పాయండి ముందు? ఎవరు చెప్పనారా ఇది ఎవరన్నా? జనాల్లో కొంచెం మోటివేషన్ కోసం అంటే అబద్ధాలు ఇంకా అబద్ధాలు చెప్పాలి నేనా? జనాల్లో మోటివేషన్ కోసం ఇంకా అబద్ధాలు అదే చెప్తుంది నేను కూడా. వీళ్ళు అబద్ధాలు చేసేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకోమంటారు, ఏమైనా చేయమంటారు. తన దాకా వస్తే కనుక వాళ్ళకి తెలియదు. ఇదివరకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు వేయలేరు. ఇంకా అదే పద్ధతి ఇంకా కొనసాగాలంటే కుదరదు. ఈ హత్యలు చేసేవాళ్ళకి కూడా బాబు గారు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం నడవాలా. రాష్ట్రం అన్నాక మంచి చెడులు ఉంటాయి, పరిశ్రమలు రావాలా, గోళలు ఉండకూడదు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పరిశ్రమలు చేసేవాడు ఎవడు పని వాడు చేసుకుంటే అంటారు. ప్రజలు సుఖంగా ఉండాలనేది ఆయన ఒక ఆలోచన. అంతేగాని మనల్ని గెలిపించింది దేనికి? ప్రజలు తనుకుంటా ఉండమని అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. ఎప్పుడైనా సరే 10 మంది పిల్లలు చదువుకోవాలా, శుభ్రంగా ఉండాలా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలా, ఇట్లాంటివి కోరుకుంటారు ఎవరైనా. చేయాల్సింది కూడా నాయకులు అనేవాళ్ళు అది చేయాలి. అంతేగాని ఎంతసేపటికి వాడిని కొడదామా, వీడిని కొడదామా, వాడి మీద కేసు పెడదామా, ప్రతిపక్షం వాడి మీద కేసు పెడదామా, ఈ ఉపయోగం ఏంటి? ప్రతిపక్షం అనేవాడు ఏం చేయాలా? పరిపాలించే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే వాళ్ళని విమర్శించి ఇదిగోండి మీరు చేసే తప్పు ఇది అని చెప్పాలా, వాళ్ళకి తెలియపరచాలా ఇక్కడ పలానాసారి తప్పు జరుగుతుందని. ఆ అవతల నాయకుడు సరైనడైతే సరిదిద్దుకుంటాడు చూసుకొని, నిజంగా తప్పు జరుగుతుంది ఇతను చెప్పింది మంచిగా కాదా అని. అది జరగాల్సింది రాజకీయం. అంతేగాని నీ ఇష్టానుసారంగా ఏమీ లేకుండా, పరిపాలన లేకుండా వాడిని కొట్టు వీడిని కొట్టు అంటే ప్రతిపక్షం మీ ఇష్టం అయింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరుస హత్యలు రాష్ట్రంలో అశాంతిని పెంచడానికి అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో మనము ఒక బుక్ పెడదాం, ఆ బుక్ ప్రకారం మనం నడుద్దాం అంటూ ఏదైతే చెప్పాడో ఆ బుక్ లో భాగమే ఈ వరుస హత్యలు అనుకోవచ్చు అంటారా? ఏముంటుంది ఆయన బుక్ పెడతాను. ఇదివరకు లోకేష్ గారు బుక్ పెట్టారంటే మీ ఇష్టానుసారంగా చేసి అసలు అసంబద్ధంగా ఇవాళ వీడిని కొట్టాలంటే వాడిని కొట్టు, వీడిని కొట్టాలంటే వీడిని కొట్టు, ఈ రకంగా చేశారు కాబట్టి మీకు రెడ్ బుక్ తీయాల్సి వచ్చింది. ఇవాళ ఈ రోజున గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంకా ఇప్పుడు కూడా తెలుగుదేశం జనరల్గా అయితే మీలాగా ప్రవర్తించే పని అయితే తెలుగుదేశం వాళ్ళు ఎంతోమందిని చావగొట్టాలి. ఇప్పుడు ఆ పని జరగట్లా. ఎందుకంటే బాబు గారు మనం అవినీతికి కానీ లేకపోతే మర్డర్లు, మానభంగాలకి ఇట్లాంటి వాటికన్నీ కూడా వ్యతిరేకంగా ఉండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా అనే దాని మీదనే బాబు గారి కాన్సెప్ట్. అందుకని బాబు గారిని గౌరవించే ఊరు కూడా పోట్ల. చేతకాకేం కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా మటర్లు చేయగలరు, ఏమైనా చేయగలరు. కానీ అది చేతకాక కాదు. బాబు గారి మాటకు విలువిచ్చి అందరూ కూడా ఆగి ఉన్నారు. ఇంకా మీరు ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మటర్లు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒకడు వేట గొడవలు తీసుకొని ఎక్కడ పెద్దిరెడ్డి విలాకలో వాళ్ళ అనుచరుడు ఏమనాలి దాన్ని? అసలు ఎందుకు చేశారు మీరు? అట్లానే వివేకానంద రెడ్డి హత్యలు కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో మరి వరుసగా పరిటాల ఎప్పుడు ఇట్లానే చావుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇవాళ ఒక ఆయన చెబుతున్నాడు దాంట్లో వివేకానంద రెడ్డి కేసులో సెకండ్ ముద్దాయి ఏమంటున్నాడు, నాకు ప్రాణభయం ఉంది, నన్ను జైల్లో బెదిరించారు, నన్ను ఇట్ట చేశారు అట్ట చేశారు. మరి ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉదాసీనం తెలుసుకుంటారని ఉన్నారు. ఏ ఊరిని ఏమి వదిలిపెట్టరు. నిన్నగా మొన్న వాడు హత్య చేసిన వాడిని కూడా అరెస్ట్ చేశారుగా, చేశారా? ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని తీసుకొస్తున్నారుగా. మొత్తాన్ని పోలీసు వ్యవస్థను కూడా మొత్తాన్ని మర్చేస్తున్నారు. అక్కడ పక్కాగా అన్ని జరుగుతాయి. ఎవడు కూడా ఏదో చంద్రబాబు చేత కాదు అది అని మాత్రం అనుకోవాల్సిన పని. మన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టారండి, కార్యకర్తలను అదుపు చేయలేకపోతున్నాం, వాళ్ళని తిడతా మేము వాళ్ళ చేత తిట్లు తింటా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మా చేతులు కట్టేశారు కాబట్టి కామ్గా ఉండాల్సి వస్తుంది అంటూ ఒక కామెంట్ అయితే చేశారు. నిజంగానే అది నిజం అని అనుకోవాలంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు? వాస్తవంగా అయితే రివెంజ్ తీసుకోవడం విషయంలో అయితే చంద్రబాబు గారు చేతులు కట్టేసినట్టే. ఎందుకంటే
చెప్తున్నాడు, మనకి గొడవలు కాదు, మనకు కావాల్సింది మనకి అభివృద్ధి కావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ప్రజలు బాగుండాలనే కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు. అందుకని మీరందరూ నేను చూసుకుంటానులే, చట్టం ద్వారా మనం ఏదైనా కానీ చట్టం ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరగట్లా. కాకపోతే కింది స్థాయిలో కార్యకర్తలు ఇట్లా వాళ్ళే మళ్ళీ అధికారంలో మనం ఉండి, అధికారం వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని చంపారు, అధికారం మనం ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనల్ని చంపుతుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అక్కడ అనుభవించేవాళ్ళకి తెలిసింది ఆ బాధ ఏందో. బాబు గారు చెప్పినంత మాత్రాన ఆగుతున్నారంటే ఆయన మాటకు విలువిచ్చి ఆగుతున్నారు తప్ప వాళ్ళకి చేతగా కాదు. నేను ఇందాక చెప్పాను అదే, మాకు చేతగా కాదు, బాబు గారి మాటకు విలువ ఇచ్చారని. ఇప్పుడు బ్రహ్మానంద గారు రెడ్డి గారి ఏరియాలో వాళ్ళ అక్కడ ఒక డిఫరెంట్ ఫ్యాక్షనిజం ఉంటుంది. అయినా వాళ్ళు అంత ఫ్యాక్షనిజంలో కూడా బాబు గారి మాట ఎందుకు విలువిస్తున్నారంటే బాబు గారు చెప్తే చట్టం తన పని తాను చేస్తుంది, ఆ విధంగా చర్య తీసుకుంటారనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మరీ విచ్చలవిడిగా ఏం చేయట్లేదు అనుకొని విచ్చలవిడిగా చేస్తే బాబు గారి చేతిలో కూడా ఏముండదు. కార్యకర్తలు తిరగబడినప్పుడు ఆయన చేతిలో కూడా ఏముండదు. మీరు చేసిన పనికి రివెంజ్ గట్టిగానే తీర్చుకుంటారు, అందుట్లో అనుమానమే లేదు.